మీరందరూ కూడా మన భూములు గతంలో మన విలువ ఎంత, ఈవేళ మన విలువ ఎంత, గతంలో కరెంటు బిల్లు ఎంత, ఈవేళ కరెంటు బిల్లు ఎంత, గతంలో ఇంటి పన్ను ఎంత, ఈవేళ ఇంటి పన్ను ఎంత, గతంలో జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మెండపేట పట్టణం ఎలా ఉంది, ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మెండపేట పట్టణం ఎలా ఉంది, ఈవేళ పట్టణంలో పరిశుభ్రత ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, ఇబ్బందులు ఎలా ఉన్నాయి. మీరు ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు, మీరు ఏదైనా పని చేసుకోవాలంటే డబ్బులు, మీరు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు 6 డజన్ మంది బ్రోకర్లు. మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వెనకాల 200 గజాలు, 200 గజాల్లో పోలీస్ స్టేషన్ ఉంది, 20 గజాల్లో బ్రోకర్లు ఉన్నారు. ఇది ఎప్పుడైనా మెండపేటలో ఉందా? మెండపేటలో ఎవరా బ్రోకర్లు? ఒకడు ఫోటో స్టూడియో నడుపుకున్నాడు, ఒకడు పళ్ళబళ్ళ వ్యాపారం చేసుకున్నాడు, లేకపోతే ఒకడు ఆశీలు వసూలు చేసుకున్నాడు, కలిసి బ్రోకరేజ్ చేసి బ్రోకరేజీలు వసూలు చేస్తున్నారు మీ అందరి దగ్గర. ఇదే పరిస్థితి మెండపేటకి. ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడైనా ఉందా? ప్రతిపక్షంలో జోగేశ్వర్ నేను ప్రతిపక్షంలో ఉన్నాం, ఈ రోజు అది లేదు. ఇంత చండాలమైన పరిస్థితి మెండపేటలో సృష్టించారు.